ఆమె దగ్గర చాలా గొర్రెలుండేవి. ఒక రోజు ఆ ముసల్ది గొర్రెలకు కాపలాగా మనవన్ను కూసోబెట్టి, రేయ్, నిద్రపోకుండా బాగా కాపలా కాయి. రాత్రి గొర్రెల కోసం ఏదైనా పులిగాని గిలిగాని రావచ్చు. పులంటే నేను, మరి గిలంటే ఏంది? అది ఎట్లాగుంటది? నా లెక్కనే ఉంటదా లేక నాకన్నా భయంకరంగా ఉంటదా? కొంపదీసి గిలిగాని రాలేదు కదా? ఎంత లావుందో! ఈ గొర్రెదో బాగా బలిసినట్టుంది. దీనిని ఎత్తుకుని పోతే డబ్బులే డబ్బులు. పొద్దు పొడవడం మొదలుపెట్టింది. కొంచెం కొంచెం వెలుతురు రాసాగింది. ఎంత లావుందో ఏమో చూద్దామని వంగి చూసిండు. గొర్రె బదులు పులి కనపడేసరికి గుండె గుబేలుమనింది. ఓరిని, అప్పటినుంచి నేను పులి మీద వస్తా ఉన్నానా? వీడి నుంచి తప్పించుకోవడం ఎట్లాగబ్బా? ఆ చెట్టెక్కితే పులి నుంచి తప్పించుకోవచ్చు కదా. లటుక్కున్న దాన్ని పట్టుకుని టకటకా పైకి ఎక్కేసిండు. ఈ గిలిగాడు మళ్ళా కిందకి దిగక ముందే తప్పించుకోవాలా అని అటు ఇటు చూడకుండా రయ్యన పారిపోయింది. అప్పటినుంచి గిలిగాని భయంతో పులి, పులి భయంతో దొంగోడు మళ్ళా ఎప్పుడూ ఆ ముసల్దాని గొర్రెల దగ్గరికి పోలేదు. ఆమె దగ్గర చాలా గొర్రె